నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం। ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీవత్స ఆచార్య గారు। నమస్తే సార్। నమస్కారం అమ్మా। వి3 ప్రేక్షకులు కూడా నమస్కారం। ఓకే అండి, ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా నేను। ఓకే, మీరు బాగున్నారు కదా? ఓకే। హనుమాన్ జయంతి విజయోత్సవం గురించి, హనుమాన్ జయంతి గురించి కొంచెం వివరించండి। తప్పకుండానమ్మా। డిఫరెన్స్ ఏంది హనుమాన్ విజయోత్సవానికి హనుమాన్ జయంతికి డిఫరెంట్ ఏంది? మొన్న జరిగిన విజయోత్సవం గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి। అదే నా లక్ష్యం, అదే మన వి3 సమాజ హితం అన్నట్టు సమాజానికి ప్రేక్షకులు తిరగాలనే ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమం లక్షణంగా సాగుతూ ఉంటుంది। ముఖ్యంగా ఏంటంటే హనుమాన్ విజయోత్సవం మనం చాలా బాగా శోభాయాత్ర చేసుకుంటున్నాము ఇండియాలో, ఇలా జరగాల్సిందే। అయితే ఇది ఏంటంటే హనుమాన్ విజయోత్సవం మొన్న జరిగింది, 23వ తారీఖు జరిగింది హనుమాన్ విజయోత్సవం। దాని ముఖ్యమైన కారణం ఏంటంటే రామనవమి తర్వాత వచ్చే హనుమాన్ విజయోత్సవానికి సంబంధం ఏంటంటే సుందరకాండ తర్వాత యుద్ధకాండలో శ్రీరాముడు విజయం కావడము, శ్రీరామ విజయానికి హనుమంతుడు ముఖ్యమైన కారణం, ముఖ్యమైన పాత్ర। అయితే హనుమంతుడు అని కాదు, ఆయన చాలా మంది ఉన్నా కానీ ముఖ్యమైన పాత్ర। అంటే అంత దూరం పోవడం, ఆయన అష్టసిద్ధులు నవదిలు ఉండడం వల్ల ఆయన ఒక్కడికే సాధ్యము, లంక వెళ్ళి రావడము, ఇవన్నీ మామూలుగా మనకు యుద్ధకాండలు వీతమే। రాముడు అక్కడ విజయమైన తర్వాత మనకు కీర్తనలో చిన్నగా వస్తుంది తర్వాత ఇది, అక్కడ విభూషణునికి మన భాష చెప్పుకుంటే లంకను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ ఆయన అయోధ్యకు వచ్చేస్తారు। అయోధ్యకు వచ్చిన తర్వాత మనకు జరిగింది మొన్న అదే డేట్ నాడు శ్రీరామనవమి లాగా, శ్రీరామనవమి సీతారామ కళ్యాణము, మరుసటి రోజు పట్టాభిషేకము। దీని తర్వాత ఏమవుతుందంటే శ్రీరాముడు తనకు విజయోత్సవం కావాలా, ఎవరన్నా చెయ్యాలా అనుకోలేదు శ్రీరాముడు। అసలు ఏంటంటే శ్రీరాముడు ఎంత సఖ్యభక్తి అంటారు, రాముడికి హనుమంతుడికి మధ్యలో సఖ్యభక్తి। ఆ సఖ్యభక్తితో ఏంటంటే స్నేహిత భక్తి, ఇద్దరు స్నేహితులు లాగా। అయితే స్నేహితుడు మనకి ఏమైనా చేస్తే మనం ఏదో ఒక వాళ్ళకేదో ఒక ఉడతా భక్తిగా మనం కృతజ్ఞత అంటాం, కృతజ్ఞత వేరే, కృతజ్ఞత తీర్చుకుంటాము। దీని గురించి ఈ మధ్య చిరంజీవి స్వామి వారు కూడా చెప్పినారు ఏంటంటే ఈలాగా లేదు, అందరి ఆలోచన ఏమైందంటే సమాజం చెప్పడము, ఆయన అంటూ ఉంటారు చాలా బాగా, ఏమై నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తే నీవేం తెస్తావు అనే పద్ధతిలో కాకుండా ఇది శ్రీరామాయణం నుంచే రాముల వారు చూపించారు। ఆయన ఏం చేశారంటే హనుమంతుల వారికి ఏదైనా ఒక విశిష్టమైన కార్యక్రమం చెయ్యాలి, ఆ విజయోత్సవము నా సఖ్యభక్తుడైన హనుమంతుడికి చేయాలనే ఉద్దేశంతో రామనవమి తర్వాత వచ్చే ఈ విజయోత్సవాన్ని జరిపించారు। ఇది నార్త్ ఇండియా వాళ్ళు పాపం చాలా ఒక విధంగా చెప్పుకోవాలంటే కొంచెం ఇన్నోసెన్సీ, వాళ్ళకి ఇంత డెప్త్ తెలియదు హనుమాన్ విజయోత్సవం ఏంది, ఈ స్టోరీ తెలిసి హనుమాన్ జయంతి ఏమిటి తెలియదు, ఈ విజయోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటారు। వాస్తవంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ ఫెలోస్। ఓకే, మొన్న జరిగిన విజయోత్సవం అనేది జయంతి కాదు, మొన్న ఖచ్చితంగా చెప్పగలను, అది మన వాళ్ళు చేసుకునే పండగలాగానే ఉంది శోభాయాత్ర। కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఒక చిన్న ప్రింట్ లాగా వచ్చింది, అంటే మొన్న జరిగింది జయంతి కాదు విజయోత్సవం అంటే హనుమాన్ విజయోత్సవము। హనుమంతుడికి శ్రీరాముల వారు చేసే మనం చెప్పుకోవాలి సన్మానం, మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన కృతజ్ఞతగా ఒక చిన్న పండగలాగా చేస్తారు। ఇక్కడ మీరు ఇప్పుడు ఏంటంటే మీరు అడిగారు హనుమాన్ జయంతి అంటే ఏమిటి, హనుమాన్ జయంతి ఎప్పుడు? శోభయాత్ర విజయోత్సవం అంటున్నారు, మరి జయంతి ఎప్పుడు? జయంతి ఏమిటంటే జయంతి ఎప్పుడు ఆ లింక్ ఇప్పుడు వచ్చింది మీరు అడిగిన దానికి క్వశ్చన్। హనుమాన్ విజయోత్సవంలో నుంచి కరెక్ట్గా ఎవరైనా కూర్చొని 1, 2, 3, 4 అట్లా లెక్కేసుకుంటే కరెక్ట్ సరిగ్గా 40 రోజులకు వైశాఖ మాస బహుళ దశమి అని ఒక తిథి వస్తుంది। అది దాదాపుగా ఎప్పుడన్నా మనకు మన తెలుగు భాష ప్రాముఖ్యము, మన పంచాంగం ప్రకారం ఒక 1 డే అటే కావచ్చు, ఇటు కూడా ఏంటంటే తిథి ద్వయం అని వస్తేనేమో తగ్గుతుంది, అలా కాకుండా ఒక్కోసారి ఒక తిథి 2 రోజులు వస్తే మీకు అర్థమైంది, ఒక 1 డే ఎక్కువ రావచ్చు। విజయోత్సవం తర్వాత 40 రోజులకు వస్తుంది, 40 రోజులకు వచ్చేది దాన్ని ఒక మండలం లాగా మనం అంటామే, హనుమాన్కి సంబంధించిన మండలం లాగా చేసుకుంటాము। చేసుకున్నాక ఏమవుతుందంటే ఆ దశమి తిథి వైశాఖ మాస బహుళ దశమి రోజు చేసే అది హనుమాన్ జయంతి ఏంటంటే ఆ రోజు సరిగ్గా అంజనాదేవికి హనుమంతుల వారు
జన్మనిచ్చినారు. ఓకే ఇది పరిస్థితి, ఇది ఇప్పుడు మనకు విజయోత్సవం శోభయాత్ర జరిగింది కదా సార్. అవును. హనుమాన్ జయంతి కూడా అంటే నార్మల్ ప్రజలకు తెలియదు, జయంతి వేరు విజయోత్సవం వేరు అనేది తెలియదు. అంటే మీకు తెలుసు కదా జయంతి ఇది అనేది తెలుసు కాబట్టి కొంచెం క్లియర్ గా చెప్పండి. ఇంకోటి ఏంటంటే జయంతి జరుపుకుంటారా ఇప్పుడు? హనుమాన్ జయంతి జరపాలి. ఇప్పుడు మీరేమనుకోరంటే ఇప్పుడు నా బర్త్డే ఉంది, ఏదో ఒక తితో డేటో ఉంది, నేను జరుపుకుంటా కదా, మీరు జరుపుకుంటారు. అలాగా మరి హనుమంతుని జయంతి అంటే పుట్టినరోజు అసలు దాంతోనే రామాయణం మొదలైంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మొన్న విజయోత్సవం అయింది కదా సార్, అవును, అదే జయంతి అనుకుంటున్నారు కదా. అయితే మీరేమంటున్నారంటే జయంతి ఉందమ్మా అది విజయోత్సవం అంటున్నారు. ఇప్పుడు జయంతి కూడా మన వాళ్ళు జరుపుకుంటున్నారా? జరుపుకుంటారా ప్రతి సంవత్సరం? కొంతమంది జరుపుతున్నారు, చాలా మంది తెలియక జరుపుకోరేమో, కానీ ఖచ్చితంగా జరుపుకోవాలి. ఎందుకంటే అసలు హనుమంతుడు పుట్టిన అక్కడ అంటే అక్కడి నుంచే సుందరకాండ, రామాయణం ముఖ్యంగా సుందరకాండ, యుద్ధకాండ అవి వచ్చినాయి. మీకు ఇప్పుడు క్యాచ్ అయింది పాయింట్. అక్కడ హనుమంతుల వారు పుట్టినాకనే సుందరకాండ మొదలై యుద్ధకాండ అయిన తర్వాత జరిగేది ఏంది, విజయం అయిన తర్వాత ఇక్కడ అయోధ్యకు రావడము, రాముని సీతారామ కళ్యాణం జరగడము, తర్వాత పట్టాభిషేకం, అది మామూలే, అవన్నీ మామూలు. ఇదమ్మా ఇప్పుడు మీకు ఈ లింకేజ్ లో చాలా తమాషాగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఏది ఎట్లా అని. ఇది అయిన తర్వాత అసలు హనుమాన్ జయంతి ఎప్పుడో జరిగింది, దానికి దీనికి సంబంధం లేదు. శ్రీరాముల వారి కళ్యాణం అయిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే హనుమంతుల వారికి సన్మానం లాగా ఒక పండగలు చేస్తారు, అదే హనుమాన్ విజయోత్సవం. తప్పేమీ కాదు, మన వాళ్ళు ఏం చేసుకున్నా గానీ మన సంతోషానికే, మన వాళ్ళని మనందరం వాళ్ళు ఏదైనా కానీ చాలా ఖచ్చితంగా శోభాయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం మీ డిఫరెన్స్ తెలిస్తే ఏమవుతుందంటే నేను చెప్పేది ఈ చేసుకునే దాన్ని విజయోత్సవంగా జరుపుకుంటాము, ఇది తెలవాల హనుమంతుడి విజయం. తర్వాత దాన్ని మనం హనుమాన్ జయంతిగా చేసుకుంటాం. ఒక మనిషికి 2 బర్త్డేలు ఉండవు కదా, అది ఆ విషయం తెలవాలి. అందుకని ఏదో నా ప్రయత్నం నేను సమాజహితంగా V3 ద్వారా చేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి హనుమంతుడి విశిష్టత ఏమిటి సార్? హనుమంతుడి విశిష్టత అంటే ముఖ్యంగా ఏది చెప్పుకున్నా కానీ మనం తిప్పి ఇదే వస్తుంది. హనుమంతుడు అష్టసిద్ధులు, నవనిధులు అవన్నీ ఆయన కొన్ని వచ్చు అనమాట, అవధూత తత్వంలో అంటారు. అంటే ఆయన కావాలంటే చిన్న కాగళ్ళు, మనం కథలో చూసినాం లంకలో సీత దగ్గర, కావాలంటే పెద్ద కాగళ్ళు, అది పెద్ద. ఇక్కడ సూర్యుడిని ఆయన చదువు అడిగినప్పుడు మీరు ఇంతే ఉన్నారు, నా దగ్గర ఎలా నేర్చుకుంటారంటే ఆ శరీరాన్ని పూర్తిగా పెంచేస్తాడు, ప్రపంచము దాటి పెంచేసి తూర్పు కొండ మీద ఒక కాలు, పశ్చిమ కొండ మీద ఒక కాలు పెట్టేసి, నేను ఈ 2 కాలు, మీరు నాకు చదువు నేర్పించే వరకు నేను ఈ 2 కొండల మధ్య నిలబడి ఉంటాను, మీరు తెలుసు నాకు తూర్పు నుంచి పడమర వెళ్తారు, మీరు మీరు చెప్తూ ఉంటారు, నేను నేర్చుకుంటాను, నేర్పించేది మీ బాధ్యత, నేర్పించేది మీ బాధ్యత, నేర్చుకునేది నా బాధ్యత అంటాడు. ఇది అంటే ఆయన గొప్పతనం ఏంటంటే ముఖ్యంగా ఆయన అభోయం వరాలు, ఆయనకు వరాలు ఇచ్చినప్పుడు పుట్టినప్పుడు అష్టసిద్ధులు నవనిధులు అంటారు. అంటే ఆయన శరీరాన్ని ఎంతన పెంచుకోగలడు, ఎంత యోజనాలు పోగలడు. అందుకే హనుమంతుడిని సెలెక్ట్ చేస్తున్నారు రాముల వారు లంక వెళ్ళడానికి. సెలెక్ట్ చేసి సక్సెస్ అయినందుకు ఆయనకు చిన్న విజయోత్సవం. దాని తర్వాత జరిగే పండగ చక్కగా హనుమాన్ జయంతి. ఇదమ్మా ఈ విశిష్టత. ఓకే అండి, ఇప్పుడు మాకు మీరు ఏం కీర్తనలు పాడబోతున్నారు సార్? అవును, ఇక్కడికి వచ్చినాను. ఏంటంటే ముఖ్యంగా హనుమంతుల వారిని మనం ఏమైనా మొక్కడానికి వెళ్తే మనకు స్టోరీస్తో చెప్పినారు. అలాగా అంటే హనుమంతుడిని మనం అడిగే ముందు శ్రీరాముల వారిని మొక్కడము కీర్తించడము చేసుకోవాలి. నా రాముని దగ్గర వెళ్ళి నా దగ్గర రా అన్నాడు ఆయన. అవును, అందుకబట్టి మనము రాముని కీర్తనలు పాడుకుంటే ఆటోమేటిక్గా హనుమంతుడి డోర్ ఓపెన్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇవాళ ఏమనుకున్నట్టు ఒక మంచి కార్యక్రమంలో శ్రీరాముల వారి కొన్ని కీర్తనలు పాడదామని నేను అనుకున్నాను. ఇది పరిస్థితి. పాడండి సార్ మా ప్రేక్షకుల కోసం. మీరు పాడబోయే కీర్తన ఎవరు పాడారు, దాని ప్రాముఖ్యత ఏమిటి, అది మొత్తం మాకు కొంచెం పాడి వినిపించి దాని విశిష్టత గురించి చెప్పండి. తప్పకుండా. ముఖ్యంగా ఏదైనా ఈ సూర్యుడిని హనుమంతుడు ఆయన రిక్వెస్ట్ చేసినందుకు హనుమంతుల వారి సూర్యునికి సంబంధించిన ఒక చిన్న శ్లోకంతో మనం మొదలుపెట్టి, సూర్యుడు చాలా ముఖ్యం. అది కూడా ఏంటంటే పెద్దవాళ్ళు పాడిన ట్యూన్ మార్చరాదు, ఘంటసాల గారు పాడినారు సప్తాశ్వర రథమారూఢం అని, అది పాడేసి కీర్తన వెళ్ళిపోతాం మన మ్యూజిక్ లో.
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. అయితే మనం అన్నమాచార్య వారి కీర్తన మొదలు పెడదాము. అన్నమయ్య వెంకటస్వామి కీర్తన మాత్రమే రాసినారని కొంత ప్రత్యేక ఉంది. ఆయన రాముడి మీద కూడా కీర్తనలు రాసినారు. అంటే అందరికీ తెలుసు. ఆ కీర్తనతో మనం మొదలు పెట్టుకున్నాము. ఆయన మీద ఆయన గొప్పతనం లాగా వారి సమ్మె తిరుమలాచార్య వారు అప్పని వరప్రసాది అని పాడినారు. అది పాడుతుంది. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పనము మాకే కలడన్నమయ్యా, అప్పనము మాకే కలడన్నమయ్యా, అప్పని వరప్రసాది అన్నమయ్యా, అప్పని వరప్రసాది అన్నమయ్యా. అందమైన రామానుజ ఆచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్యా. అందమైన రామానుజ ఆచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్యా. విందువలే మాకును శ్రీ వెంకటనాథునికిచ్చి అందరిలో తాళపాక అన్నమయ్య, అన్నమయ్య, అన్నమయ్యా, అప్పని వరప్రసాది అన్నమయ్యా, అప్పనము మాకే కలడన్నమయ్యా, అప్పని వరప్రసాది, అప్పని వరప్రసాది, అప్పని వరప్రసాది అన్నమయ్యా. అద్భుతంగా పాడారు అన్నమయ్యకి. థ్యాంక్స్ అమ్మా. ఓకే, నెక్స్ట్ పాడబోయే కీర్తన ప్రాముఖ్యత ఏమిటి? నెక్స్ట్ ఏం పాడబోతున్నారు? నెక్స్ట్ కీర్తన చాలా ప్రాముఖ్యతనమ్మా, కొంత చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దేవదేవం భజే అని అన్నమాచార్య కీర్తన. అది అన్నమాచార్య కీర్తన దగ్గర మనకున్న ఫ్రీడమ్ ఏంటంటే కొంచెము బాగా విద్వత్తు ఉన్నవాళ్ళు సరి అయిన జ్ఞానంలో ఎవరైనా ఏ రాగంలో పాడుకోవచ్చు. దేవదేవం భజ అనే కీర్తన మామూలుగా చాలా టాప్ ఆర్టిస్టు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక రాగంలో, హిందోళ అనే ఒక రాగంలో పాడినారు. కానీ మా పాత ప్రిన్సిపల్ గారు ఆయన పద్మభూషణ్, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకో రాగంలో పాడడానికి అర్హత ఉంది. మొన్న ఎక్కడో డిస్కస్ చేసినాం, ఎక్కడ ఎవరికి అర్హత ఉంటే అక్కడే వాళ్ళకే, అదే లిమిట్స్ దాటకుండా అని మనం చెప్పుకోవచ్చు. అయితే అర్హత ఉన్న వాళ్ళు ఏదైనా సాధించవచ్చు. ఆయన అర్హతతో ఆయన కొత్త రాగంలో ఈ కీర్తన కట్టినందుకు అది మనము ప్రజెంట్ చేద్దామని ఆయన జనసమ్మోదిని రాగంలో పాడినారు. అది చూపిస్తాను. ఆవిడ పాడింది ఒక 2 లైన్లే, మన మెయిన్ వేరే. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఇలా సాగుతుంది. ఆ రాగం బాగుంది. ఒక కొత్తదని చూపిద్దామని ఆయన ఒక అందరికీ చాలా తెలియని రీసెర్చ్ లాగా జనసమ్మోదిని అనే రాగంలో దీన్ని కూర్చారు. ఇప్పుడు చూపిస్తాను. అంటే ఈ రాగం చాలా జాగ్రత్తగా పాడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మొన్న ఎప్పుడో పాడుకున్న ఒక వలజి రాగం దగ్గరగా ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్సియేషన్ ఉంది. సగప నిసా ఉంటే ఇక్కడ సనిదప గరి నిసా అని చూపిస్తా. సగప దనిసా సనిదప గరి నిసా. వలజి ఏంటంటే వలజి వేనుగా సగప దనిసా
సాని ద పగస, ఇది డిఫరెన్స్ ఉంది. దానికే హిందుస్థానీ టైప్లో కొన్ని స్వరాలు వేస్తే కళావతి, మిశ్ర కళావతి అంటారు. ఇలా చాలా ఉన్నాయి. నా కృతజ్ఞతగా మా గురువు గారికి పాడుకుంటున్నా. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రఘుపుంగవం. పాడుతుంటే రామాయణం వచ్చేస్తుంది. రావణాసుర వైరి రఘుపుంగవం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రాజవర శేఖరం రవికుల సుధాకరం. రవికులానికే రాముడు సుధాకరుడు మనం అనుకున్నాం కదా. రాజవర శేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహుం నీలాభ్రకాయం. అంటే ఏమిటి? ఎవరికి లేదు మనకు. ఆజానుబాహుడు రాముడు. ఆయన బాహువులో ఆజానుబాహుడు అంటే ఆయన చెయ్యి మామూలుగా ఇలా పెడితే ఈ చెయ్యి మనకెవ్వరికి తగలదు. ఈ చెయ్యి మోకాలికి తగులుతుంది. ఇది విశిష్టత రాముడిది. అందుకే ఆయనని అంత మహానుభావుడు అన్నారు. ఆజానుబాహుడు అంటే ఈ జాను నుంచి ఆ బాహువులు ఇక్కడికి టచ్ అవుతాయి. మీరు ప్రాక్టికల్ గా చూస్తే దీనికి ఒక మ్యాథమెటిక్స్ ఉంది. మళ్ళీ పాడదాము. ఇక్కడి నుంచి ఒక స్కేల్ తీసుకొని మనం ఒక మీటర్ లెక్క పెడితే మనకి ఇది కరెక్ట్ గా ఇది టచ్ అవుతుంది. అయితే ఆయనకి ఇది టచ్ కావాలంటే చేయి పొడుగ్గా ఉండాలి కదా. ఆ మ్యాథమెటిక్ ఎందుకు? ఆయన ప్రత్యేకంగా రామబాణాలు వేయాలి కొంతమందికి. ఇంత విశిష్టత ఉంది ఆజానుభావంలో. రాజవర శేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహుం నీలాభ్రకాయం, రాజారి కోదండ రాజదీక్షా గురుం, రాజారి కోదండ రాజదీక్షా గురుం, రాజీవలోచనం రామచంద్రం. రాజీవలోచనుడు, రాజీవలోచనం రామచంద్రం. ఆశ్చర్యం చూడండి, రామచంద్రుడు అన్నారు. ఆయన సూర్యభగవాన్ని అంశలో జన్మించిన వాడు. ఒక విధంగా రఘువంశం అంటారు, కానీ చాలా కూల్గా ఉంటాడు రాముడు. రామచంద్రం అన్నారు, రామసూర్యం అనలేరు మనం. ఎంత డిఫరెన్స్. ఆయన అన్నమయ్య పాడింది, ఈయన ట్యూన్ చేసింది. రాజారి కోదండ రాజరీక్షా గురుం, రాజీవలోచనం రామచంద్రం, దేవదేవం భజే దివ్య ప్రభావం, పంకజాసన వినుత పరమనారాయణం, శంకరార్చిత జనక చాపదళనం, లంకా విశోషణం లాలిత విభీషణం, వెంకటేశం సాధు విభూత వినుతం, దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే, దేవదేవం భజే దివ్య ప్రభావం. చాలా అద్భుతంగా పాడుతున్నారు. కృతజ్ఞతలు. నెక్స్ట్ మనకి ఇప్పుడు రామదాసు కీర్తనలు ఒక 2-3. అంతకు ముందు మనకు ఒకటి ఉంది, త్యాగరాజు గారి కీర్తన ఒకటి ఉంది. దాని ప్రాముఖ్యంగానే చెప్తాను. బ్రోచేవారెవరే అని ఒకటి ఉంది శ్రీరంజని రాగంలో. దాని ప్రాముఖ్యత ఏంటంటే
కీర్తన పాడుకునేటప్పుడు ఒక 3 చరణాల పాటు రామాయణం మొత్తం వచ్చేస్తుంది. మనం రామాయణము కట్టే కొట్టే తెచ్చే జనరల్ ఒక మన తెలుగులో చదువుకున్నప్పుడు వచ్చింది. ఆ కట్టే కొట్టే తెచ్చే ఏంటంటే ముఖ్యమైన ఘట్టాలు రాముడు యాగాన్ని కాపాడడం. అసలు ఆయన జన్మకు ముఖ్యమైన కారణం విశ్వామిత్రుడు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నా అంటే విశాలంగా, విశ్వామిత్రుడు యాగంలో రాక్షసులు ఇబ్బంది పెడితే ఆయన సంహరించగలడు. ఆయన రాజర్షి అంటే రాజరికం కూడా బాణాలు అన్నీ వచ్చు. కానీ ఆయనకు మొత్తం ఈ రామాయణం ముందుగా జరుగుతుంటే ఆయనకు తెలుసు శ్రీరాముల వారే యాగాన్ని కాపాడాలి. అందుకని అక్కడ ఆ ఫస్ట్ ఘట్టం ముఖ్యమైనది ముని యాగాన్ని కాపాడడం. రెండోది ఏంటి, వాలి సంవధ. వాలి వధ ఈయన చేయలేదు, అది ఇంకో విషయం చెప్పేస్తాను. వాలి వధ. మూడోది ఇప్పుడు రావణాసురుడు పరిపాలన ఇబ్బంది ఉన్నందుకు లంకలో రావణాసురుడు పోయాడు. మరి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? రాముడు ఉండలేడు, హనుమంతుడికి ఇష్టం లేదు, ఉన్నా ఉండలేడు, ఇష్టం లేదు, ఆయన భక్తుడే. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలా? విభీషణుడికి. కాబట్టి రాముడు విభీషణ్ని హ్యాండ్ ఓవర్ చేయడం చాలా ముఖ్యమైన ఘట్టం. సీతమ్మని ఎలాగూ తేవాలి, అవన్నీ తప్పదు. ఆయన ఒక్కడే వెనక్కి రాడు కదా, ఆయన వెళ్ళింది ఆమె గురించి. అంతకంటే ముఖ్యమైనది లంకని బాగా చూసుకొని విభీషణుడికి హ్యాండ్ ఓవర్ చేసి వస్తాడు. అది ఈ కీర్తనలో ఉంది. చాలా సింపుల్గా వెళ్ళిపోదాము, ఎందుకంటే మనకు సమయభావం చూసుకొని కీర్తనలు కొన్ని అక్కడక్కడ చరణాలు కట్ చేసిన ప్రేక్షకులు కూడా తెలవాలి. ఇది శ్రీరంజని రాగం. సరిగమ ధనిసా సనిద మగరి సా. చాలా స్మూత్గా వెళ్ళాలి, స్ట్రాంగ్గా వెళ్ళకూడదు. ఈ రాగం కూడా రాముడి గురించి అన్ని కీర్తనలు అంతే. బ్రోచే వారే వరే రఘుపతే బ్రోచే వారే వరే నిను వినా బ్రోచే వారే వరే శ్రీరామ నినరుణ బ్రోచే వారే వరే సకల లోక నాయక బ్రోచే వారే వరే. కీర్తన మధ్యలో ఎందుకు చెప్తున్నా అంటే మా గురువు గారు నేర్పించింది. దీని సోదారణము పబ్లిక్కి తెలవాలి కీర్తన ఏంది. అలా పాడకుండా రాముని ఎన్ని రకాలుగా పాడినారు గమనించారా? రఘుపతే నిను వినా, శ్రీరామ నినరుణ, సకలలోక నాయక. దాని తర్వాత ముని సవంబు జూడ వెంట జనిఖల మారి చారుల హతంబు చేసి. అర్థమైపోయింది? ముని సవంబు జూడ వెంట జనిఖల మారి చారుల హతంబు చేసి బ్రోచే వారెవరే రఘుపతే బ్రోచే వారెవరే వాలి నొక్క కోలనేసి రవిబాలుని రాజుగా గావించి చూచి సదా బ్రోచే వారెవరే నిను వినా బ్రోచే వారెవరే దేవేంద్రాదులు మెచ్చుటకు లంకదయతో. వచ్చేసినావా తమిళ్? దేవేంద్రాదులు మెచ్చుటకు లంకదయతో దానము సంగి సదా బ్రోచే వారెవరే రఘుపతే బ్రోచే వారెవరే నిను వినా బ్రోచే వారెవరే. ఈ గీత విశిష్టత ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక మనం అనకూడదు, ఈ దేవేంద్రాదులు అనే చరణం అంటాం మనం ముందు పాడేస్తారు. ఎలా అవుతుంది? నాకు వస్తుంది అదే. ముందు రాముడు మునిసోము, ఆ సవంబు అంటే యాగము, మునిసోము కాచినాక ఆయన వాలి వధకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉంది. నేను అన్నాను తమాషాగా చెప్పాలంటే మనం హ్యాపీగా వాలి వధలో రాముడు డైరెక్ట్గా చంపడు. అక్కడ కూడా క్రికెట్ ఉంది. నేను ఎలా అంటే రాముడు డైరెక్ట్ పెట్టి ఆయన ధర్మమూర్తి 4 పాదాల ధర్మం ఆయన దగ్గర ఉంది. రామాయణంలో 3 పాదాలే అన్నారు. ఆ బాణాన్ని ఎక్కడో వదిలితే హనుమంతుడుకున్న పవర్తో ఆ బాణాన్ని గాలి ద్వారా వాలి దిక్కు మళ్ళిస్తాడు. దాన్ని మనం అనుకోవాలంటే క్రికెట్లో బౌన్సర్ అక్కడి నుంచే ఉంది. ఇప్పుడేదో క్రికెట్ అంటే రామాయణ కాలంలో బౌన్సర్. సీతమ్మ వారు బంతి ఆట ఆడతారు. ఆ బంతి ఆట ఏమిటి?
డాడ్జ్ బాల్ అంటాం మనం. ఓకే ఏదిగా డాడ్జ్ బాలే. అవును అది డాడ్జ్ బాల్ కూడా లేడీస్ కే పెట్టారు చూడండి లింక్. అవును అక్కడ సీతమ్మ ఆడింది, ఇక్కడ ఆడవాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అవును నేను చెప్పాను కదా, లేడీస్ కి డాడ్జ్ బాల్ అని ఇచ్చారు. అవును ఎంత లింక్ ఉంది రామాయణానికి కలియుగానికి. అవును సో అలాగే ఈ కీర్తనలో ఇవి చరణ ఇలా పాడుకుంటే దీన్ని మనం ఎన్నుకోవాలంటే క్రోనోలాజికల్ ఆర్డర్ తప్పకూడదు. ఓకే ఈయన లంకకి డైరెక్ట్ పోలేదు కదా, పోలేదు లంకకి పోలేదు కదా, లంక వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ యాగం పోలేదు. అవును. యాగం అయ్యి వాలి వధ అయిన తర్వాత అక్కడ లంక వెళ్ళడము, వధన అయిన తర్వాత రావణ వధ అయిన తర్వాత మన ఈయనకి విభీషణ్కి హ్యాండ్ ఓవర్ చేయడం. ఇది క్రోనలాజికల్ కరెక్ట్ గా పాడడం అంటే. దీన్ని పెద్ద పెద్ద వాళ్ళే సరి చేస్తారు, మా గురువు లాంటి వాళ్ళే. భవాబ్ది తరుణోపాయము నేరని త్యాగరాజుని కరం బిడి బ్రోచే వారెవరే, సకల లోక నాయక బ్రోచే వారెవరే. అది రామాయణ రుణ అవన్నీ అయిపోయింది, ఆఖరిలో ఏంటి ఆ సకల లోకానికి ఆ నాయకుడు. అది ఆ కీర్తన ప్రత్యేకత. ఓకే, ఇంకా మా కోసం రామకీర్తనలు. రామకీర్తన ఏది ఉందంటే ప్రత్యేకంగా మళ్ళీ చెప్పుకోవాలి, ఎక్కడైనా కానీ